హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను టైం వచ్చేసి 6 గంటలైంది. బెంగళూరు నుంచి 35 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి దాదాపు తట్టగుప్పే అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరికైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. అందరు ఊర్ల పక్కల ఉన్నట్లనే అలాగే ఇక్కడ క్రిస్టియన్కి సంబంధించిన సమాధులు ఉన్నాయి, చూడవచ్చు. ఇక్కడ ఊరికి సంబంధించిన వాళ్ళ పెద్దవాళ్ళ పోస్టర్లు అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా సమాధులు. ఇక్కడ చూసినా ఇక్కడ నుంచి పట్టుకొని అక్కడ వరకు సమాధులు ఉన్నాయి. ఇక్కడ జీసస్ విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడంతా విలేజ్ లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ రోడ్ మాత్రము ఇక్కడనే ఊరి పక్కల ఇట్లా సమాధులు ఉన్నాయి. ఇక్కడ రీసెంట్గా ఎవరో పెద్ద ఆయన చనిపోయాడు, చూడొచ్చు. అక్కడ జీసస్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జీసస్ విగ్రహం కూడా ఉంది, చూడండి ఫ్రెండ్స్. జీసస్ స్టాచ్యూ పక్కల ఇలా సమాధులు ఉన్నాయి. ప్రతి మనిషి చనిపోయిన తర్వాత అలాగే చిరస్థాయిగా ఇలా విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ క్రిస్టియన్స్కి సంబంధించిన సమాధులు అయితే మనం చూస్తున్నాము. నా వెనుకలో చూడండి, ఇక్కడంతా విలేజ్ ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్డు, అదంతా మెయిన్ రోడ్ లైఫ్ స్టైల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పాపం శ్మశానాలు ఉన్నాయి. అక్కడి నుంచి పట్టుకొని అక్కడి నుంచి ఇదంతా శ్మశాన వాటికలే. ప్రతి మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బంగ్లాలు సంపాదించినా, ఎన్ని కార్లు తీసుకున్నా చివరికి మన చేతికి ఏది మన జతలో అయితే రాదు. ఉన్న రోజులు ప్రశాంతంగా జీవించడమే మనిషి లైఫ్. క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు దేవుని నమ్ముకొని వాళ్ళు దేవుని జతలనే ఇలా స్థిరస్థాయిలో ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఎక్కడైనా విలేజ్ సైడ్ వస్తే ఇట్లా చెట్లు రోడ్డు చూస్తే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా ప్రశాంతమైన వాతావరణము. సిటీ వదిలి వస్తే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకే. చూడండి, ఇక్కడ కూడా టెంకాయ చెట్లు ఉన్నాయి. టెంకాయ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ ఫ్రెండ్స్. ముందులో చూడండి ఎంత అద్భుతమైన వ్యూ. చూడండి ఇక్కడ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నా బ్యాక్ సైడ్లో చాలా అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ టెంకాయ చెట్లు, బనానా తోట, అలాగే చాలా చాలా అద్భుతమైన వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడేమో షాపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరో షాపులు కూడా ఉన్నాయి. బస్సు కూడా వస్తుంది. చాలామంది సిటీ నుంచి ఇక్కడ రౌండ్ వేయడానికి వస్తారు. ఇక్కడ ఒక సాయిబాబా మందిరం టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ సాయిబాబా మందిరం ఉంది. సాయిబాబా మందిరం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ अंदर आ सकता है, पूजा करेंगे. हम चेंज नहीं लेके फोन पे कर सकता है, फोन पे करेगा, ठीक है. पूजा करता है. ओम घोरघोरम करुणावतारम देवं नमामि. ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय हो. सुबह कितने बजे ओपन होता है? 6:30. ओके, ना इस तरफ इसलिए ले रहा है. आप किधर से है भैया? किधर से? मध्य प्रदेश. ఫ్రెండ్స్, ఈ స్వామి భయ్య మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నాడు. ఓకే भैया, थैंक यू. इधर डेली रहता है भीड़? गुरुवार रहता क्या? डेली. ये कितना साल से रह रहा है इधर टेम्पल? सही बात, ये तो अभी आया.
ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ చూడండి, అంత అద్భుతమైన వ్యూ. ఇక్కడ టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్. చాలా చాలా ఫ్రెండ్స్ ఇక్కడ మనం దేవుణ్ణి మొక్కడం జరిగింది. తర్వాత మనకి తీర్థం ఇచ్చాడు, తర్వాత బిస్కెట్ కూడా ఇచ్చాడు. ఫైనల్గా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. అక్కడ చూడండి, అక్కడ చూసిన టెంకాయ చెట్లే ఉన్నాయి అక్కడ అంతా. చాలామంది ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటారు ప్రశాంతంగా. ఇక్కడ కుక్కలు చూడండి. ఫ్రెండ్స్ ఒక కామెడీ చెప్తాను మీకే. కుక్కలు అలా ఎందుకు పరిగెడుతున్నాయో తెలుసా ఫ్రెండ్స్ మీకే? నా దగ్గర కుక్కలకు సంబంధించిన స్మెల్ వస్తుంది. అంటే నేను స్నానం చేసిన ఎన్ని రోజులైనా సరే ఫ్రెండ్స్, నావి ఒక 10 కుక్కలు ఉండేవి. అక్కడికి వెళ్ళినప్పుడు అవి నా దగ్గరికి పైనకంతా ఎగురుతాయి. చూడండి, వాసన చూసుకుంటూ వస్తుండయి. నేను చెప్పేది నిజమా కదని దీంట్లోనే మీరు గమనించవచ్చు. అవి స్మెల్ చూసుకుంటూ వస్తాయి. ఎందుకంటే దాంట్లోకి ఏదో ఒక కుక్క వచ్చిందిరా అని అనిపిస్తుంది. అందుకే అవి పరుగులు ఎత్తుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దాని వాసనకి అలా అవి చేస్తాయి. ఎందుకంటే కుక్కలది ముక్క అనేది చాలా షార్ప్ ఉంటుంది. మన దగ్గర 10 కుక్కలు ఉన్నాయి కదా, అందుకే. हमारे पास वो 10 डाग है, 10 कुत्ता है. अच्छा, वो सोच रहा कोई कुत्ता आ गया इधर. स्मेल उसका पता चलता है. उसका नोज बहुत तेज रहता है, उसका नोज, समझ गया? इसलिए वो भौंक रहा कोई नया कुत्ता आ गया बोल के. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. కుక్కలది చాలా నోస్ చాలా షార్ప్ ఉంటుంది. నా దగ్గర కుక్కలు ఉన్నాయి కదా, ఇదే కాదు, నాకు ఎలా తెలిసిందంటే చాలా సార్లు నేను ఎక్కడైనా వెళ్తే పరిగెత్తుకుంటూ కుక్కల్ని దేవులాడుకుంటూ వస్తాయి. అప్పుడు నాకు ఫుల్ కామెడీ అనిపిస్తుంది. కుక్క కనిపించేసరికి నా దగ్గర వచ్చి మూసి చేస్తే పోతాయి, వెతుకుతాయి ఏదైనా కుక్క వచ్చిందని. చాలాసార్లు గమనించాను నేను బెంగళూరులో. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సాయిబాబా మందిరంని దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా. ఇప్పుడైతే వెళ్దాము. నేను చాలా దూరం వచ్చాను. ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది దేవుని దర్శించుకోవడం. ये वायरल होगा तो पैसा आएगा, अभी नहीं, मेरा नहीं आया. अभी बना रहे. अरे एडिट करके रात को डाल. हाँ एडिट करना है, लैपटॉप से एडिट करेगा अभी. ओके भैया, थैंक यू. थैंक यू. ये मामा जी लड़के. ओके बाय बाय. क्या नाम आपका? हाँ पुनीत. पुनीत जैसा ही दिख रहा भाई. आप कर्नाटक का भाषा है पुनीत राजकुमार. सच में राजकुमार, पता है ना आपको? पुनीत राजकुमार. ఫ్రెండ్స్ మనమైతే అడవిలో ప్రశాంతంగా బయలుదేరుతూ వెళ్ళే దారిలో మనకి సాయిబాబా మందిరం కనిపించింది. సాయిబాబా దర్శనం చేసుకున్నాము, వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఫైనల్గా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, తోటలు ఉన్నాయి, సపోటా తోటలు ఫ్రెండ్స్. ఇవి సపోటా తోటలు ఉన్నాయి. ఓహో, ఎక్కడ చూసినా తోటలే. ఈ పక్క కూడా తోటలే, ఈ పక్క కూడా తోటలే. ఇక్కడ మెయిన్ రోడ్డు. వావ్, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. విలేజ్ లైఫ్ స్టైల్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏది ఏమైనా చూడండి. ఫ్రెండ్స్ నేను కొంచెంసేపు వీడియో సోకులు పడి హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాను. హెల్మెట్ ఇంపార్టెంటు, వీడియో కన్నా హెల్మెట్ ఇంపార్టెంటు. హెల్మెట్ అయితే పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ ఈ రోడ్ చాలా చాలా డేంజర్ ఉంది. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, విల్లాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. రోడ్ మాత్రం సొట్టగా ఉంది. రోడ్డు పామ్ లేక ఉంది, సొట్టగా. కొంతమంది ముగ్గురు వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకోలేదు. మనమైతే హెల్మెట్ పెట్టుకున్నాము ఫ్రెండ్స్, హెల్మెట్ పెట్టుకున్నాము.
ఇక్కడ ఏదో పెద్ద చెట్టు ఉంది. ఇక్కడ పెద్ద ఆలదమర చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఎన్ని ఏళ్ళదో కానీ పెద్ద ఆలదమర. ఆలదమర చెట్లు చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా దినాల నుంచి చూస్తూ ఉంటాం మనము. ఇక్కడైతే రోడ్ చాలా డేంజర్గా ఉంది. ఆయన హుషారుగా పోవాలా. ఇక్కడంతా టెంకాయ చెట్లు ఉన్నాయి, తోటలు ఉన్నాయి. అలాగే రైతులు పని చేసుకొని ఇంటికి వెళ్తున్నారు ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నారు. ఓహో, చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఇక్కడ వచ్చి. నా వెనక కారు కూడా వస్తుంది ఫ్రెండ్స్. కార్లు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కార్లో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ప్రశాంతంగా ఉండి వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ జమీను, చిన్న చిన్న జమీన్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చెరుకు తోట కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చెరుకు తోట, గడ్డి ఉంది. ఇక్కడైతే ఒక విలేజ్ కూడా వచ్చింది మనకి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విలేజ్ వచ్చింది కదా. నా వెనికిలో కనిపిస్తున్న విలేజ్ తరలు అని ఒక ఊరు. తరలు అంట ఫ్రెండ్స్ ఊరు పేరు వచ్చేసి. ఇక్కడ చూడొచ్చు కొంతమంది ఇక్కడ నార పోసిండ్రు, నాట్లు కూడా పోసిండ్రు. ఇక్కడ ఏమో కొంతమంది అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి, బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఫ్రెండ్స్ వీళ్ళు. ఈవినింగ్ టైంలో చాలా చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. నేను బెంగళూరులో ఉండి ఉండి బోర్ అనిపించేది ఫైనల్గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏమో నాటు వేసిండ్రు, ఇది నార పోసిండ్రు. నీళ్ళు డ్రిప్స్ తోటి రౌండ్ రౌండ్గా నీళ్ళు తిరుగుతున్నాయి. చూడండి నీళ్ళు ఎలా తిరుగుతున్నావో చూడండి ఫ్రెండ్స్. నీళ్ళు మనకు కూడా కొడతాయి మరి నాయన నీళ్ళు. ఏ భయ్యా కిదర్ జానా భయ్యా? బ్యాగులు అమ్ముతున్నాడు ఎవరో భయ్యా పాపం. పొట్ట కూటి కోసం ఎన్నో కష్టాలు పడతారు జనాలు. అందరూ కష్టమే ఫలితం. కష్టం చేయకుంటే ఏది తిన్నింక రాదు కదా. అందుకే వాళ్ళ కష్టాల మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బ్రతుకుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అగరబత్తి స్మెల్ వస్తుంది. ఇది అగరబత్తికి సంబంధించిన ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఇది చూడండి. ఓ చూడండి, సంబంధించిన ఏరియాలో ఒకరు పెద్ద అపార్ట్మెంట్ కట్టారు. ఇక్కడ 2 ఆలదమర ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టిండ్రు ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రం అదృష్టవంతులు అని చెప్పొచ్చు. బెంగళూరులో పొల్యూషన్లో చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఇక్కడ ప్రశాంతంగా ఒక అపార్ట్మెంటే కట్టిండ్రు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక్కడ నివసించే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే బెంగళూరులో ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. పొల్యూషన్, ట్రాఫిక్లో చాలా చాలా అనారోగ్యానికైతే గురి అవుతూ ఉంటారు. ఒక అడవి, గుట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏనుగులు అన్నీ సంచరిస్తూ ఉంటాయంట. చూడండి ఎంత అద్భుతమైన ప్రశాంతమైన. ఇక్కడ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అందరూ. ఇక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడ మెయిన్ రోడ్డు ఉన్నది. మధ్యలో వెళ్తుంటే మజానే వేరప్ప, మజానే వేరు. ఇక్కడ టీ అంగడి కూడా ఉంది, కొంతమంది టీ తాగొచ్చు. అలాగే ఇక్కడ చెట్లు, గుట్టలు. వావ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వెళ్తుంటే. ఫ్రెండ్స్ రోడ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉంది రోడ్డు. వావ్, ఇక్కడ చెట్లు చూడండి ఫ్రెండ్స్, నీలగిరి చెట్లు. వావ్, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, తోటలు, మెయిన్ రోడ్లు, గుట్టలు. వావ్, ప్రశాంతమైన వాతావరణంలో కొంతమంది నివసిస్తున్నారు. ఇలాంటి లైఫ్ ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన వ్యూ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. చీకటి పడితే కూడా ఎంత బ్యూటిఫుల్ వ్యూ చూడండి. చీకటి పడితే కూడా అంత బ్యూటిఫుల్ వ్యూ. వావ్, సూపర్. ఈ రోడ్ జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్, యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక్కడ ఎవరో రాళ్ళని వేసుకొని బండి వెళ్తుంది ఫ్రెండ్స్. కూడా జంపు జంపు. డబ్బులు ఉన్న వాళ్ళు ఇలా ఎలక్ట్రిక్ కార్లో వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్లో వెళ్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు అలా ఎలక్ట్రిక్ కార్లో వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు ఇలా ఎలక్ట్రిక్ స్కూటీలో, రెంటెడ్ స్కూటీలో వెళ్తున్నారు. వావ్ 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 వావ్. ఎలా వెళ్తున్నాము బెంగళూరుకి అనేది ముఖ్యం కాదు, వెళ్తున్నామా అనేదే ముఖ్యం. ఉప్పు కమ్మి ఆకు ఉప్పు, మసాలా వేసి ఇలా కలుస్తారు. బుట్ట అంటారు, కంకులు అని అంటారు కదా, జొన్న కంకులు, స్వీట్ కార్న్. ఫ్రెండ్స్ ఇది బాగుంది స్వీట్ కార్న్. ఫ్రెండ్స్ బుట్ట తిన్న తర్వాత ఇక్కడైతే చాలా అద్భుతమైన టెంపుల్ ఉంది, లక్ష్మీ టెంపుల్ అంట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కంపౌండ్ ఎంత అద్భుతంగా ఉంది. లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. లోపల ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్. వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఇలా ఎంట్రన్స్ నుంచి వచ్చాము మనము. వస్తేనే మనకి ఇది కనిపిస్తుంది చెంబు విధంగా, చెంబు లాగా ఉన్నది. ఓ నీళ్ళు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇన్వెస్ట్ చేసుకునేది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. వావ్ ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది. వస్తేనే ఎంట్రన్స్లో ఇలా చెంబులో ఆకుల విధంగా డిజైన్ చేశారు. సూపర్గా ఉంది. చూడండి గోల్డెన్ కలర్ ఎంత అద్భుతమైన బ్యూటిఫుల్. ఇప్పుడు రాత్రి 8 అయింది. क्या है ये? क्या कर रहे हैं आप लोग इधर? क्या कर रहा है? क्या आपका नाम क्या है? आरती। आपका नाम? मेरा नाम चार्ज नहीं है। इसका नाम आरती, मेरा नाम रित्विका, इसका नाम कौन सा गाँव आपका? नेपाल। नेपाल है। आपका क्या टीथ उतना बड़ा है? हाँ ओके बाय बोलो, हाय बोलो, टाटा बोलो, हाय बोलो, हाय बोलो. ఫ్రెండ్స్ ఎవరో కొత్త కారు కొనుక్కున్నారు, పూజ చేపిస్తున్నారు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని అందరు పోతున్నారు, మనం కూడా కాళ్ళు కడుక్కొని పోదాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ పూజకు సంబంధించిన సామాన్లు, పూజ సామాగ్రి ఆశాపుర మాతాజీ అంట. ఎంట్రన్స్ ఇలా వచ్చాము, ఎంట్రన్స్లో ఇలా ఉంది. ఎదురుగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ హోమం చేసిండ్రు, ఇక్కడ కూడా హోమం చేస్తారు, పూజలు చేస్తారు. ఇక్కడ కొబ్బరి గిన్నెలు కాల్చుండ్రు ఫ్రెండ్స్, ఇక్కడ కొబ్బరి గిన్నెలతోటి కాల్చిండ్రు. ఫ్రెండ్స్ గోల్డెన్ ప్యాలెస్కి వచ్చినట్లే ఉంది.
ఉన్నాడు. ఫ్రెండ్స్, ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉంటే ఇట్లా రాసి దీంట్లో వేస్తారు, దేవుడు నెరవేరుస్తాడు అని. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ये क्या इधर डालना? लिख के अर्जी लिख के इसमें डाल। ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.